మన మధ్యలో సహోదరుడు నెహెమియా గారు, దేవుని సేవకుడు, మన మధ్యలో వచ్చి దేవుని వాక్యం పంచుకుంటారు. జాన్సన్ గారు ట్రాన్స్లేషన్స్ చేయమని కోరుతున్నాం. బైబిల్ వల్ల పాడుకుంది. భలే భలే మాట, వేదం పడలే పాడలా. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితా నీ జీవితా మరువాని మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభువుల్లో మనం ప్రవేశించక ముందు பந்தியில் பங்கு பெறுவதற்கு முன்பதாக దేవుని వాక్యంలో నుంచి கர்த்தருடைய வேதத்திலிருந்து మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు నిరుపం 11వ అధ్యాయం 11వ అధికారం 26, 27, 28 వచనాలు కలిసి చదువుదాం. 26, 27, 28 వచనాలు మనం சேர்ந்து వాసిపోం. First Corinthians chapter 11 verse 26, 27, 28 we'll all read together. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణ కాబట్టి ప్రభు యొక్క బలి పొందులో లేక ఆయన పాత్రలో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారు అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. యెహోషువ పుస్తకము 24వ అధ్యాయము యెహోషువ 24వ అధికారం జోషువ chapter 24 15వ వచనం 15వ వచనం అందరూ కలిసి చదువుదాం. ప్రార్థన சேர்ந்து வாசிக்கலாம். యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో అమూల్య దేవతను మీరు సేవించ. பதினைந்தாம் வசனம் ஜோஷுவா chapter 24 verse 15. கர்த்தரை சேவிக்கிறது உங்கள் பார்வைக்கு ஆகாதை கண்டால் பின்ன யாரை சேவிப்பீர்கள் என்று இன்று தெரிந்து கொள்ளுங்கள். நதிக்கு அப்புறத்தில் உங்கள் பிதாக்கள் சேவித்த தேவர்களை சேவிப்பீர்களோ, நீங்கள் வாசம் பண்ணிய தேசத்து குடிகளாகிய எமோரின் தேவர்களை சேவிப்பீர்களோ, நானும் என் வீட்டாரும் மோவென்றால் கர்த்தரையே சேவிப்போம் என்றான்.
యెహోషువ తీర్మానము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. யோசுவாவுடைய தீர்மானம் நமக்கு ஞாபகப்படுத்தப்படுகிறது. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. நானும் என் வீட்டாருமோவென்றால் கர்த்தரை சேவிப்போம். కనుక మనం ప్రభువుని సేవించటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. நாம் கர்த்தரை சேவிப்பது மிக முக்கியமான ஒரு காரியம். కనుక మన దేవుడు సేవింపబడే దేవుడు. நாம் கர்த்தர் சேவிக்கப்படத்தக்கவராய் இருக்கிறார். పరమందును பரலோகத்திலும் ఇహమందును பூமியிலும் నిత్యము அவர் நித்தமும் ఆయన సేవింపబడే దేవుడు. அவர் நித்தமும் துதிக்கப்படத்தக்கவராய் காணப்படுகிறார். నిత్యము ఆయన సేవింపబడే దేవుడు. அவர் நித்தமும் துதிக்கப்படத்தக்க கர்த்தராய் இருக்கிறார். 24 పెద్దలు, 24 பெரியவர்கள், 4 జీవులు, 4 జీవన్கள், కోట్లాది కొల దేవదూతలు கோடானுகோடி தேவதூதர்கள் నిత్యము ఆయన్ను సేవించుచున్నవి. நித்தமும் கர்த்தரை துதிக்கிறார்கள். కనుక ప్రజలమైన మనము ప్రభువును సేవించాలని ప్రభు కోరుచున్నాడు. தேவனுடைய பிள்ளைகளாக தேவனுடைய ஜனமாக நாம் கர்த்தரை ஆராதிக்க வேண்டும் என்று கர்த்தர் எதிர்பார்க்கிறார். ఆయన సేవించటం అనేది గొప్ప ధన్యకరమైన జీవితం. கர்த்தரை சேவிப்பது என்பது ஒரு பாக்கியமுள்ள ஒரு ஜீவியம். ప్రభువును సేవించుట అనే పదమునకు ఒక చక్కని అర్థము కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. கர்த்தரை சேவிப்போம் என்ற வார்த்தை கூட ஒரு நல்ல அர்த்தத்தை நம் ஜீவிதத்தில் கொடுக்கிறது. ప్రభు మాట వింటూ கர்த்தர் வார்த்தையை கேட்டு ఆయన అడుగు జాడల్లో నడుస్తూ அவர் அடிசுவடுகளில் நடந்து கொண்டு ఆయన్ను సేవించటమే ఆయన సేవించుట. அவருக்காக ஜீவிப்பதே அவர் சேவிப்பது. కనుక ఒక వ్యక్తి ప్రభును సేవించాలంటే ஒரு மனிதன் கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் ఆయన అడుగు జాడల్లో அவருடைய அடிசுவடுகளிலே నడవాలి. நடக்கணும். ఆయన కొరకు జీవించాలి. கர்த்தருக்காக ஜீவிக்கணும். అలా జీవించకుండా அப்படி ஜீவிக்காமல் ఆయన్ను సేవించలేం. கர்த்தரை சேவிக்க முடியாது. కనుక ప్రభువును సేవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. கர்த்தரை சேவிப்பது மிக முக்கியமான ஒரு காரியம். నిర్గమాకాండం 4వ అధ్యాయము 23వ వచనంలో யாத்திராகமம் 24ஆம் அதிகாரம் 3ஆம் வசனத்துல ఇప్పుడు చక్కని మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ஒரு நல்ல வார்த்தை நமக்கு ஞாபகப்படுத்தப்படுகிறது. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము. என் பிள்ளைகளை என்னை சேவிக்கும்படி அனுப்பிவிடும். కనుక తన ప్రజలు ఆయన్ను సేవించాలి. தன் ஜனங்கள் அவரை சேவிக்க வேண்டும். కనుక దేవుని యొక్క ఆశ అది. இது கர்த்தருடைய ஆசையை விருப்பமாய் காணப்படுகிறது. కనుక అలా సేవించాలంటే వారు ఐగుప్తు చెర నుంచి బయటకు రావాలి. இவை கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் எகிப்தின் சிறையிலிருந்து அவர்கள் விடுபட வேண்டும். ఒక వ్యక్తి దాస్యములో పాపమనే చెరలో ఉన్నంత వరకు ప్రభుని సేవించలేడు. ஒரு மனிதன் பாவத்துக்கு அடிமையாக அதன் சிறையில் காணப்படுவானால் அவன் கர்த்தரை சேவிக்க முடியாது. ఇప్పుడు తన ప్రజలు ఆయన సేవించాలంటే వారు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి. If his people want to worship him, they need to come out from the prison of Egypt. అందుకే ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. இது கர்த்தர் ஞாபகப்படுத்துகிறார். నా కుమారుణ్ణి నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోని. To worship my people, send them away, let them go. కనుక నిత్యము మన ప్రభుని మనం సేవించాలి. Everlasting we need to worship our God. ఈ లోకంలోనే కాదు, Not only on earth, నిత్యత్వంలో కూడా for eternal we need to worship him. ప్రభుని మనం సేవించాలి. We need to worship the God for eternal. ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేసెదరు. வெளிப்படுத்த 22ஆம் அதிகாரம் நாங்கள் சொல்கிறது அவருடைய தாசர்கள் அதை துதித்துக் கொண்டு அவர் முக தரிசனம் செய்து கொள்வார்கள். కనుక ఈ చివరి దినాల్లో మనం ప్రభుని సేవించడం మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. கடைசி நாட்களிலே கர்த்தரை சேவிப்பது நம்ம ஜீவிதத்தில் மிக முக்கியமான ஒரு காரியமாக காணப்படுகிறது. ఈ భూమి మీద మనం ఎంతగా మనం ప్రభుని సేవిస్తామో இந்த பூமியில் நாம் எவ்வளவு கர்த்தரை சேவிக்கிறோமோ నిత్యత్వంలో కూడా ప్రభుని మనం సేవించేవారిగా ఉంటాం. நித்தியத்திலும் கர்த்தரை அவிதமாய் சேவிப்பாய் காணப்படுவோம். ఎట్లా మనం ప్రభుని సేవించాలి? நாம் கர்த்தரை அவிதமாய் சேவிக்க வேண்டும். ప్రభు బల్ల మన మధ్యలో ఉంది. கர்த்தர் பதி நம்ம மத்தியில் காணப்படுகிறது. ప్రభు వల్ల கர்த்தருடைய కూడా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. கர்த்தர் இயேசு கிறிஸ்துவின் வருகையும் நமக்கு ஞாபகப்படுத்துகிறது. ప్రభు వల్ల 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. கர்த்தருடைய பந்தியானது 2 காரியங்களை நமக்கு ஞாபகப்படுத்துகிறது. ఒకటి ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. The table is reciting us that God's. రెండోది ప్రభు రాకడను కూడా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. Second, the coming of Lord Jesus Christ is remembering us. ప్రభు వల్ల మనం పాల్పొందే మనము கர்த்தர் பந்தியில் பங்கு பெற நாம் ఈ భూమి మీద ఎలా మనం ప్రభుని సేవించాలి? நாம் கர்த்தரை விதமாக சேவிக்கணும். సేవించడం అంటే అంత ఈజీ కాదు. கர்த்தரை சேவிப்பது அவ்வளவு சுலபமான காரியமும் அல்ல. మన జీవితంలో అనుదినం అభ్యాసం చేసుకున్నప్పుడే మనం ఆయన సేవించగలం. అనుదినము நம்ம ஜீவியத்தில் நாம் இதை அபியாசிக்கும் போது மாத்திரமே கர்த்தரை சேவிக்க முடியும். మొట్టమొదటి ప్రభువును మనం సేవించాలంటే முதலாவது கர்த்தரை நாம் சேவிக்க வேண்டும் என்றால் ఒక మాట జ్ఞాపకం ఏం చేయాలి? ప్రభుని సేవించాలంటే మనం ఏం చేయాలి? நான் கர்த்தரை சேவிக்கணும்னா நான் என்ன செய்யணும்? முதல் காரியம் பாருங்க. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. எபிரேயர் 9ஆம் அதிகாரம் 14ஆம் வசனம். హెబ్రీ రాసిన పత్రిక
9వ అధ్యాయము 14వ వచనం. Hebrews chapter 9 verse 14. ఆ, చదువు. பலியாக தேவனுக்கு ஒப்பு கொடுத்த கிறிஸ்துவின் ரத்தம் ஜீவனுள்ள தேவனுக்கு ஊழியம் செய்வதற்கு உங்கள் மனசாட்சியை சத்திய கிரியைகளை கலர சுத்திகரிப்பது எவ்வளவு நிச்சயம். ప్రభును సేవించాలంటే கர்த்தரை நாம் சேவிக்க வேண்டும் என்றால் మన ప్రాచీన స్వభావమును நம்முடைய பழைய மனுஷனை విడిచిపెట్టాలి. நாம் விட்டுவிட வேண்டும். నిర్జీవ క్రియలను சத்திய கிரியைகளை విడిచిపెట్టాలి. நாம் விட்டுவிட வேண்டும். ఒక వ్యక్తి ప్రాచీనమైన నిర్జీవ క్రియలను విడిచిపెట్టకుండా ప్రభుని సేవించలేడు. ஒரு மனிதன் பழைய மனுஷனையும் சத்திய கிரியைகளையும் விடாமல் கர்த்தரை சேவிக்க முடியாது. అందుకే మనం చూస్తూ వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాల కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభును సేవించాలంటే వారు ఐగుప్తుల యొక్క చెర నుంచి విడుదల పొందాలి. ஆனால் ஞாபகப்படுத்துறது என்னவென்றால் இஸ்ரேல் ஜனங்கள் 430 வருஷம் கடினமான எகிப்தின் அடிமையில் இருக்கும்போது கர்த்தரை சேவிக்க முடியல. அதனால அவர்கள் விடுபட வேண்டியதா இருந்தது. ఐగుప్తు అనగా எகிப்துன்னு சொல்லும்போது పాపమును మనకు చూపిస్తా ఉంది. பாவத்தை நமக்கு ஞாபகப்படுத்துகிறது. దాస్య జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. அடிமைத்தன வீடாகிய அடிமைத்தனத்தை நமக்கு ஞாபகப்படுத்துகிறது. ఐగుప్తు అనగా పాప భారాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. எகிப்து சொல்லும்போது நம்முடைய பாவ பாரத்தை மீது எடுத்து காட்டுகிறது. ఐగుప్తులో దేవుని ప్రజలు 430 సంవత్సరాలు ఎంతో కఠినమైన దాస్య జీవితంలో వారు జీవిస్తూ వచ్చారు. எகிப்துல 430 வருஷங்கள் கர்த்தருடைய ஜனங்கள் மகா பெரிய அடிமை శ్రమ, దుఃఖము, బాధ, నిరాశ గుండా వారు వెళుతూ వచ్చారు. பார்க்கும்போது கஷ்டங்கள், துக்கங்கள், இடுக்கண்கள், பாரங்கள் மத்தியில் காணப்பட்டார்கள். ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఉదయకాలము. இந்த காலையில் கர்த்தர் நம்ம கூட பேசுகிறார். ప్రభును ఒక వ్యక్తి సేవించాలంటే ஒரு மனிதன் கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் ప్రాచీన స్వభావమును பழைய மனுஷனையும் విడిచిపెట్టడం మన ఎంతో అవసరమైనది. அதை விட்டு விடுவது மிக முக்கியமானது. ప్రాచీన స్వభావం మనం విడిచిపెట్టకుండా, பழைய மனுஷனை விட்டு விடாமல் అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. கர்த்தர் ஞாபகப்படுத்துகிறது. నిర్జీవ క్రియలను విడిచి சத்திய கிரியைகளை விட்டு జీవము గల దేవుని మనము ஜீவனுள்ள தேவனை நாம் సేవించాలి. சேவிக்க வேண்டும். ఈ చివరి దినాల్లో ప్రభుని మనం సేవించడం చాలా అవసరమైంది. இந்த கடைசி நாட்களில் கர்த்தரை நாம் சேவிப்பது, கர்த்தரை துதிப்பது மிக அவசியமாய் காணப்படுகிறது. ప్రభును సేవించాలంటే நாம் கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் పాత జీవితము, నిర్జీవ క్రియలను అన్నిటినీ, ఐగుప్తును, పాపము సమస్తాన్ని విడిచి మనం ప్రభుని సేవించాలి. if I want to worship the Lord, I want to give up the old man, the dead deeds in my life so I can worship him. కనుక ఒక వ్యక్తి వీటన్నిటిని విడిచిపెట్టకుండా ప్రభుని సేవించలేడు. If a man not give up all these things, he not worship the Lord. ఇక్కడ కూర్చున్న మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. The sitting over here, God is speaking to us. ఇంకా నువ్వు ప్రభును నువ్వు సేవించాలని ఆశ నీలో ఉంటే நீ கதை சேவிக்க வேண்டும் ஆசை உனக்கு இருந்தால் నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి. நீ சகல பாவ காரியங்களை விட்டுவிட வேண்டும். పాపమును, పాప దాస్య జీవితాన్ని, பாவத்தையும் பாவத்துக்கு அடிமையான காரியங்களையும் అన్నిటినీ విడిచిపెట్టాలి. அவையெல்லாம் விட்டுவிட ఈ வேண்டும். భూమి మీద ఎవరు మనల్ని విడిచిపెట్టలేరు, ఎవరు మనల్ని విడిపించలేరు ఈ పాప దాస్యం నుంచి. இந்த உலகத்துல பாவ அடிமையிலிருந்து யாரும் நம்மளை விடுவிக்கலங்க. యేసు ప్రభువే మనల్ని విడిపించువాడు. கர்த்தர் இயேசு கிறிஸ்துவே நம்மை விடுவிக்கிற கர்த்தர். 430 సంవత్సరాలు కఠిన దాస్యంలో ఉన్న ప్రజలను విడిపించడానికి మోషేని దేవుడు పంపిస్తూ వచ్చాడు. 430 வருஷமாய் அடிமையில் இருந்த தன்னுடைய ஜனங்களை விடுவிக்கும்படி கர்த்தர் மோசேயை அனுப்பினார். అయితే మన పాప దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపిస్తూ వచ్చాడు. அடிமை தளத்திலிருந்து நம்ம ரட்சிக்கும்படிக்கு பிதாவாகிய தேவன் தன்னுடைய ஒரே பெண்ணகுமாரனாகிய இயேசு கிறிஸ்து இந்த பூமியில் நமக்காக அனுப்பினார். ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపమును విడిచిపెడతారో, யார் இயேசு கிறிஸ்து மேல் விசுவாசம் வைத்து பாவத்தை விட்டு விடுகிறார்களோ వారు నిత్యము ప్రభును సేవించేవారుగా ఉంటారు. அவர்கள் நித்தமும் கர்த்தரை துதிப்பவர்களாய் காணப்படுவார்கள். వారే ప్రభును సేవించేవారుగా ఉంటారు. அவங்க தான் கர்த்தரை சேவிப்பாங்க. కనుక ఈ చివరి దినాల్లో మనం ప్రభుని సేవించడం చాలా ప్రాముఖ్యమైనది. In the last days, worshiping God is very, very important in our life. కనుక ఇక్కడ ఈ భూమి మీద ప్రభును సేవించకుండా నిత్యత్వంలో ప్రభుని మనము సేవించలేము. If you will not worship the Lord on the earth, we will not worship in heaven. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ரோமர் நிருபம் 12ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தில் చక్కని பாருங்க. మాట రాయబడి ఉంది. உங்க நல்ல வார்த்தை எழுதப்பட்டிருக்கு. చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించుడి. அதாவது அசதியாயிராமல் ஜாக்கிரதையாயிருங்கள், ஆவிலே அனலாயிருங்கள், கர்த்தருக்கு ஊழியம் செய்யுங்கள். ప్రభును సేవించాలంటే நீங்க கர்த்தருக்கு ஊழியம் செய்ய வேண்டும் என்றால் ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. ஆவிலே அனலாயிருக்க வேண்டும். ఇది చాలా ప్రాముఖ్యమైనది. இது மிக முக்கியமான காரியம். ప్రభు బల్లో మనం పాల్పొందబోతుండగా கர்த்தர் பந்தில பங்கு பெறும்போது ప్రభును సేవించాలంటే ఒక వ్యక్తి ஒரு மனிதன் கர்த்தரை ஊழியம் செய்ய வேண்டும், இல்லை சேவிக்க வேண்டும் என்றால் ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభును సేవించాలి. அந்த மனிதன் ஆவில் அனலா இருக்க வேண்டும். ఒకప్పుడు మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. நம்முடைய ஆவிக்கிற ஜீவிதத்தில் இது மிக முக்கியமான ஒரு காரியம்.
ఆత్మేందు తీవ్రత ఈనాడు చల్లారిపోతుంది. ప్రస్తుత దినాల్లో ఆత్మేందు తీవ్రత లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. இந்த நாட்களில் பார்க்கும்போது ஆவில் அனல் காணப்படல, குளிர்ந்து போற ஜீவமே காணப்படுகிறது. మనం ఆయన ప్రజలంగా మనం ఆయన సేవించాలంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. கர்த்தருடைய ஜனங்களை கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் இது ஆவிக்குரிய జీవితంలో மிக ముఖ్యమైన ஒரு కార్యం. శరీరము దాని సంబంధమైన జీవితం ఎక్కడ మనలో పనిచేయకూడదు. శరీరமும் శరీర ప్రకారమైన కార్యங்களும் జీవితంలో எங்கும் காணப்படக்கூடாது. అందుకే శరీరానుసారులు శరీర విషయంలో మనసు పెట్టిద్దరు, அது மாம்சத்துக்குரியவர்கள் மாம்ச சிந்தையாய் இருப்பார்கள். ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు కలిగి ఉండదని వాక్యం సెలవిస్తా ఉంది. ஆனால் ஆவிக்குரியவர்களோ ஆவி சிந்தை உள்ளவர்களே காணப்படுவார்கள். ఆత్మేందు తీవ్రత కలిగి మనం ప్రభుని సేవించాలి. We should warm in our spiritual life. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. This is very important life. This is very important thing in our life. మన జీవితంలో ఒక తీర్మానం ఏంటంటే ప్రభుని సేవించడం మనము ప్రథమ స్థానంగా మనం ఎంచుకోవాలి. நம்ம ஜீவிதத்தில் தீர்மானம் எடுத்துக்கொள்ள நான் கர்த்தருக்கு ஊழியம் செய்யணும், கர்த்தரை சேவிக்கணும் என்பது மிக முக்கியமான காரியமாக நம்ம ஜீவிதத்தில் தீர்மானம் காணப்பட வேண்டும். ఈ భూమి మీద ప్రభుని సేవించకుండా నిత్యత్వంలో ప్రభుని మనం సేవించలేం. இந்த பூமியில கர்த்தரை சேவிக்காம பரலோகத்தில் கர்த்தரை நம்ம சேவிக்க முடியாது. కనుక ప్రభుని మనం సేవించడానికి ఒక మాట చూస్తూ వచ్చే ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టాలి అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. அது நம்ம ஞாபகப்படுத்தப்படுவது என்னவென்றால் நான் கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் பழைய மனுஷனையும் செத்த கிரியைகளை நான் விட்டுவிட வேண்டும். మరొక మాట చదువుదాం. లూకాసు వార్తలో ఒక వ్యక్తి ప్రభును సేవించాలంటే రెండవదిగా ஒரு மனிதன் கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் லூக்கா எழுதின சுவிசேஷம் లూకాసు వార్త 1:75 చివరిలో వచ్చాకని మాట రాయబడింది. லூக்கா எழுதின நிருபம் 1:75 పరిశుద్ధంగాను నీతిగాను భక్తితో సేవించాలి. நம்முடைய தாசனாகிய தாவீது வம்சத்தை நமக்கு ரட்சிப்பை கொம்பையும் ஏற்படுத்தினார். కనుక పరిశుద్ధంగా నీతితో భక్తితో ప్రభుని సేవించుట, அதாவது பரிசுத்தமாக பக்தியா கர்த்தரை சேவிப்பது, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. மிக இது முக்கியமானது. మన దేవుడు పరిశుద్ధుడు, நம் தேவன் பரிசுத்தர். ఆయన సేవించే మనము కూడా நம் கர்த்தரை நாம் கூட అన్ని విషయములలో எல்லா விஷயங்களிலும் పరిశుద్ధంగా మనం జీవించాలి. எல்லா விஷயங்களும் பரிசுத்தமாய் ஜீவிக்க வேண்டும். యెషయా 62:12 ఒక చక్కని మాట రాయబడింది. ஏசாயா 62:12 ஒரு நல்ல வசனம் எழுதப்பட்டிருக்கு. పరిశుద్ధ జనముగా ఉండటానికి ఆయన వాళ్ళని విమోచిస్తూ వచ్చాడు. அவர்கள் பரிசுத்த ஜனம் என்று எண்ணி கர்த்தரால் மீட்கப்பட்டார்கள் என்று சொல்லுவார்கள். కనుక మనం పరిశుద్ధంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. நாம் கர்த்தருக்கென்று பரிசுத்தமாய் ஜீவிப்பது மிக முக்கியமான ஒரு காரியம். దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే கர்த்தர் வசனத்தை ஆலோசிப்பீர்களானால் దేవుడు పరిశుద్ధుడు, நம் கர்த்தர் பரிசுத்தர், ఆయన నామము పరిశుద్ధమైంది, கர்த்தருடைய நாமம் பரிசுத்தமானது, ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి, கர்த்தருடைய வசனம் பரிசுத்தமானது, ఆయన ప్రవక్తలు పరిశుద్ధమైన ప్రవక్తలని రాయబడింది వాక్యంలో. வசனத்தில் எழுதப்பட்டிருக்கு கர்த்தர் தீர்க்கதரிசிகளும் பரிசுத்தவான்கள் ఆయన என்று. రాజ్యం పరిశుద్ధమైంది. கர்த்தர் ராஜ்யம் பரிசுத்தம் உள்ளது. టోటల్ అన్ని కూడా పరిశుద్ధమైనవి. கர்த்தருடைய காரியங்கள் எல்லாம் பரிசுத்தமாய் காணப்படுகிறது. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని సేవించలేరు. பரிசுத்தம் இல்லாமல் கர்த்தரை ஒருவராலும் சேவிக்க முடியாது. కనుక పరిశుద్ధత జీవితం చాలా అవసరమైనది. The holy life is very important in our life. కనుక ఈ చివరి దినాల్లో ఒక వ్యక్తి రెండవదిగా ప్రభుని సేవించాలంటే The second thing, if a man want to worship God, పరిశుద్ధంగా నీతితో భక్తితో ప్రభుని మూడు చాలా పరిశుద్ధత, నీతి, భక్తి. the man should lead a holy, righteous and just life before ఈ God. మూడు లక్షణాలు మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. இந்த மூன்று சுகுணங்களும் அதாவது நீதியாகவும் பரிசுத்தமாகவும் கர்த்தருக்கென்று ஜீவிப்ப மூன்று காரியமும் கர்த்தர் இயேசு கிறிஸ்துவில் காணப்படுகிறது. నీతి, పరిశుద్ధత, నీతి, భక్తి జీవితం చాలా అవసరమైనది. நீதிமானாக அதாவது பக்தியாக கர்த்தருக்காக ஜீவிப்பது. కనుక భక్తి అనగా ఒక యాకోబు పత్రిక 1:27 చివరిలో ఒక చక్కని మాట రాయబడింది. ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను భద్రపరచుకోవాలని జ్ఞాపకం చేయబడతా ఉంది. யாக்கோபு 1:27 கடைசி பாகத்தில் எழுதப்பட்டிருக்கிறது. இவ்வுலகத்தின் மாசானது அவனை தொடாமல் காத்துக்கொள்ள வேண்டும். ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు బలలో మనం పాల్పొందబోతుండగా அது வந்து கர்த்தர் பங்கு பெறுவதற்கு முன்பதாக ప్రభు బల ప్రభుని మనం జ్ఞాపకం చేస్తా ఉంది. இந்த பந்தியானது கர்த்தரை ஞாபகப்படுத்துகிறது. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద జీవించినంత కాలం கர்த்தர் இயேசு பூமியில் வாழும் நாட்கள் ஒவ்வொரு நாட்களும் சரி, మనవల ఆయన శోధింపబడినప్పటికీ அவர் வந்து சோதனைக்காரனால் சோதிக்கப்பட்ட போது கூட ఆయనలో పాపము లేదని వాక్యం సెలవిస్తా ఉంది. கர்த்தர் சொல்கிறது இயேசு கிறிஸ்துக்குள் பாவம் இல்ல. ఈ భూమి మీద మనం కూడా ఎంతో పరిశుద్ధ జీవితం చాలా అవసరమైంది. ఒక వ్యక్తి ప్రభుని సేవించాలంటే పరిశుద్ధ జీవితం చాలా అవసరమైంది. ஒரு மனிதன் இந்த பூமியில கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் அவன் பரிசுத்தமா ஜீவிக்க வேண்டியதா இருக்கிறது. కనుక మన జీవితాల్లో రెండు ప్రభుని సేవించాలి. ఒకటి ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. நம் கர்த்தரை சேவிக்க வேண்டும் முதல்ல பழைய மனிதனை விட்டுவிட வேண்டும். రెండవది ప్రభువును సేవించాలంటే పరిశుద్ధమైన జీవితం, నీతి జీవితం, భక్తి జీవితం చాలా అవసరమైనది. இரண்டாவது கர்த்தரை சேவிக்க வேண்டும் என்றால் என் ஜீவியத்தில் பரிசுத்தமும் நீதியும் பக்தியும் காணப்பட வேண்டும்.
మూడవదిగా కీర్తన 2వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా జ్ఞాపకం చేయబడతా ఉంది. சங்கீதம் 2ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தில் இதை ஞாபகப்படுத்தப்படுகிறது. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం. Psalm chapter 2 verse 11. చదవండి. భయభక్తులతో యెహోవాను సేవించుడి. பயபக்தியுடன் கர்த்தரை துதியுங்கள். కనుక మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది భయము భక్తి జీవితం చాలా అవసరమైంది. நம்ம జీవితంలో భయமும் கர்த்தருடைய நடுக்கமும் தேவைப்படுகிறது. చాలా మందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అనేక పేర్ల భయం కనపడం భక్తి இருக்காது. అందుకే ఈ చివరి దినాలు మన పితరుల దినాల్లో చాలా మంది వారు ఎలా ప్రభుని సేవించారు అంటే భయముతోనూ భక్తితో ప్రభుని సేవిస్తూ వచ్చారు. பாருங்க, நமக்கு முற்பிதாக்களின் ஜீவித்தை பாருங்க, அவங்க கத்தை சேவிக்கும் போது భయతోடும் నడుకతోடும் కథ సేవితిరుపాங்க. 128వ కీర్తన 1వ వచనంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తా ఉంది. சங்கீதம் 127ஆம் அதிகாரம் முதல் சொல்ல இவ்விதமா சொல்லப்படுது, கர்த்தருக்கு பயப்படுகள் இவ்விதமாய் ஆஸ்வதிப்பார்கள் என்று சொல்லப்படுகிறது. కనుక ప్రభును సేవించడం విషయంలో చాలా మనము ఈ దైవ నియమాలు మనం పాటించడం చాలా ప్రాముఖ్యమైనది. நாம் கத்தை சேவிக்க வேண்டும் என்றால் கர்த்தருடைய ஒழுங்கு முறைகளை நாம் பின்பற்ற வேண்டியது மிக முக்கியம். ఒకటి ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి ప్రభును సేవించాలంటే. முதலாவது கத்தை சேவிக்க வேண்டும் என்றால் பழைய மனுஷனையும் சத்துக்களையும் விட்டுவிட வேண்டும். రెండోది పరిశుద్ధంగా ఈ భూమి మీద ప్రభు కొరకు జీవించడం చాలా అవసరమైంది. இரண்டாவது கர்த்தருக்காக பரிசுத்தமாக இந்த பூமியில் நாம் ஜீவிக்க வேண்டும். మూడోది భయభక్తులతో ప్రభుని మనం సేవించాలి. மூன்றாவது பயபக்தியுடன் கூட கர்த்தரை நாம் சேவிக்க வேண்டும். అపోస్తలుడైన పౌలు చక్కని మాట అంటాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 19వ వచనంలో அப்போஸ்தலர் பவுல் 20ஆம் அதிகாரம் அப்போஸ்தலர் நடபடிகள் 11ஆம் வசனத்தில் இவ்விதமாக சொல்கிறார். Acts chapter 20 verse 11. పూర్ణ వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించితినో అని అంటాడు. அதாவது பாருங்க, పూర్ణమైన వినయ భావముతో நான் எவ்விதமாக மிகுந்த தாழ்மையோடு கூட கதை சேவித்தனோ பாருங்க. కనుక ప్రభువును సేవించాలంటే నాలుగవదిగా పూర్ణమైన వినయ భావము చాలా అవసరమైనది. நான் கர்த்தரை சேவிக்க வேண்டுமா முழுமையான மன தாழ்மை என்கிட்ட காணப்பட வேண்டும். ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు బైబిల్లో మనం చూడగలం. పాత నిబంధనలు అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే அது பாருங்க, கர்த்தர் வேதாகமத்துல 2 மனிதர்கள் விதமான ஜீவித்தை பார்க்கும். முதலாவது அபிரகாமை பார்க்கும் பொழுது వినయ భావముతో ప్రభుని సేవిస్తూ వచ్చాడు. கர்த்தருக்கென்று முழுமையாக கீழ்ப்படிந்து జీవిத்தார். అపొస్తలుడైన పౌలు జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే அப்போஸ்தலர் பவுல் ஜீவித்தை ஞாபகப்படுத்திக் கொள்வீர்களானால் పూర్ణమైన వినయ భావముతో ప్రభుని సేవిస్తూ వచ్చాడు. முழுமையாக கர்த்தருக்கு மனத்தாழ்மையாக கீழ்ப்படிந்தவராக జీవిத்தார். కనుక మనం కూడా ఈ చివరి దినాల్లో ప్రభుని వినయ భావంతో ప్రభుని మనం సేవించాలి. In the last days we also need to show obedience to God. వినయము విధేయత అనేది మన జీవితంలో ప్రభు దగ్గరే మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. மனத்தாழ்மையும் கீழ்ப்படிதலையும் நம்ம கர்த்தர் தான் கற்றுக்கொள்ள முடியும். అది యేసు ప్రభు చెప్తూ వచ్చాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, அதாவது மத்தேயு சுவிசேஷம் 11ஆம் அதிகாரம் 21. నేను సాత్వికుడను நான் சாந்தமும் దీన మనస్సు గలవాడను గనుక மனத்தாழ்மையாக இருக்கிறபடியால் మీ మీద నా కాడి ఎత్తుకొని உங்கள் மேல் என் நுகத்தை சுமந்து கொண்டு నా యొద్ద నేర్చుకొనుడని వాక్యం సెలవిస్తా ఉంది. என்னில் కற்றுకొల్లుங்கள் என்று வசனம் కానీ சொல்கிறது. ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోగలము అంటే நாம் கர்த்தர் இயேசு கிறிஸ்துவை கற்றுக்கொள்கிறோம் என்றால் పూర్ణమైన వినయ భావముతో మనం ప్రభుని సేవించడం చాలా అవసరమైంది. முழு மனதோடு கூட மனத்தாழ்மையாக கர்த்தர் கீழ்ப்படிந்து கர்த்தர் சேவிப்பதை கற்றுக்கொள்கிறோம். హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము எபிரேயர்கள் நிருபம் 12ஆம் அதிகாரம் 28-29 వచనాల్లో 28-29 வசனங்கள்ல చక్కని మాట రాయబడి ఉంది. ஒரு நல்ல வசனம் எழுதப்பட்டிருக்குது. Hebrews chapter 12 verse 28 and 29. ஆதலால் அசைவில்லாத ராஜ்யத்தை பெறுகிறவர்களாகிய நாம் பயத்தோடும் பக்தியோடும் தேவனுக்கு பிரியமாய் ஆராதனை செய்யும்படி கிருபையை பற்றிக் கொள்ள கடவோம். நம்முடைய தேவன் பட்சிக்கிற அக்னியா இருக்கிறாரே. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుడి. நாம் பயத்தோடும் பக்தியோடும் தேவனுக்கு பிரியமாய் ஆராதனை செய்யும்படி. కనుక ప్రభువుని మనం వినయ భయభక్తులతో ప్రభుని సేవించాలి. We need to worship the Lord in reverence and in fear. కనుక అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే நாம் அப்ரஹாம் ஜீவித்தை பார்க்கும் பொழுது కనుక ఆరంభం నుంచి తను చివరి వరకు దేవునికి వినయ విధేయతలు చూపిస్తూ వచ్చాడు. தான் அழைக்கப்பட்ட நாளிலிருந்து கடைசி வரைக்கும் கர்த்தருக்கு பயந்து ஜீவித்தார். అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు அப்ரஹாமை கர்த்தர் அழைத்த போது తండ్రి ఇంటిని తన స్వజనులను తన దేశమును విడిచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు தன் தகப்பன் வீட்டையும் தன் தேசத்தையும் தன் சொந்த பந்தங்களை விட்டு வர வேண்டும் என்று சொல்லும்போது అలాగే తను విధేయత చూపిస్తూ వచ్చాడు. அப்ரஹாம் கீழ்ப்படிந்தவரை காணப்பட்டார். కనుక ఒక సందర్భం వచ్చింది, ஒரு நேரம் வந்துச்சு, హాగరును కూడా విడిచిపెట్టమన్నాడు. கர்த்தர் சொன்னார் ஆகாரையும் விட்டுடு. ఒక సందర్భంలో తన కుమారును కూడా బలిగా దేవుడు కోరుకుంటూ వచ్చాడు ఇస్సాకును. ஒரு திருஷ்டாந்தம் வந்தது, உன் நேசிக்கிற உன் குமாரனாக ஈசாக்கு கூட பலி கொடுத்துன்னு கர்த்தர் கேட்டாரு. అబ్రహాం జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే நீங்க அப்ரஹாம் ஜீவித்தை கவனித்து பார்ப்பீங்களானால் తక్షణ విధేయతను దేవుడికి చూపిస్తూ వచ్చాడు. அவர் சடுதியில கர்த்தர் கீழ்ப்படிந்தாரு. వెంటనే
அவர் உடனடியாகவே విధేయత చూపిస్తూ వచ్చాడు. கர்த்தருக்கு கீழ்ப்படிந்தாரு. ఈ చివరి దినాల్లో இந்த கடைசி நாட்களுக்கு நாம వినయముతో, వినయ విధేయతతో, పూర్ణమైన వినయ భావంతో మనం ప్రభువును సేవించాలి. முழுமையான கீழ்ப்படிதலோடும் பயத்தோடும் பக்தியோடும் கர்த்தரை சேவிக்க வேண்டும். అలాగా అబ్రహాం ప్రభువును సేవించాడు. ఏ విధంగా అబ్రహాం కర్తரை సేవితారో అలాగున్న పౌలు ప్రభువును సేవిస్తూ వచ్చాడు. ఏ విధంగా అపోస్తలుడైన పౌలు కర్తரை సేవితారో ఈ చివరి దినాల్లో இந்த கடைசி நாட்கள் நாம் கூட మనం కూడా ప్రభువుని అలాగున సేవించాలి. கடைசி நாட்கள் நாம் கூட கர்த்தரை விதமாக சேவிக்க வேண்டும். లూకాసు సువార్త 21వ అధ్యాయము லூகாஸ் விசேஷம் 21ஆம் அதிகாரம் 36, 37 వచనాల్లో 36, 37 வசனங்கள். இனி சம்பவிக்க போகிறவை இவைகளெல்லாம் நீங்கள் தப்பி மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்க பாத்திரங்களாக எண்ணப்படுவதற்கு எப்பொழுதும் ஜெபம் பண்ணி விழித்திருங்கள் என்றார். அவர் பகற்காலிலே தேவாலயத்தில் உபதேசம் பண்ணி கொண்டிருந்து ராக்காலிலே வெளியே போய் ஒலிவா மலை எனப்பட்ட மலையிலே தங்கி வந்தார். రేయింబవళ్ళు ప్రభువును సేవించుచున్నది. அங்க இரவும் பகலும் கர்த்தரை சேவித்தாங்க. అన్న అనే ఒక స్త్రీ రేయింబవళ్ళు సేవ చేస్తుంది. அண்ணன் திருதேசி பாருங்க கர்த்தரை இரவும் பகலும் கர்த்தரை சேவித்தாங்க. ఆమె వయసు 84 సంవత్సరాలు. அவங்க వయసు ఏరకుறை 86 వయసు. ఆమె విధవరాలుగా ఉంది. அவங்க ஒரு విధவை. ఉపవాసంతో ఉంది, ఉపవాసం చేస్తుంది. அவங்க உபவாசம் செய்து கொண்டிருக்காங்க. మందిరమును విడవక கர்த்தர் வீட்டை விட்டு விடாம రేయింబవళ్ళు సేవ చేస్తుంది. இரவும் பகலும் கர்த்தர் ஊழியம் செய்றாங்க. కానీ చివరి దినాల్లో నిత్యము మనం ప్రభువుని సేవించాలి. நாம கடைசி நாட்கள் நாம கர்த்தரை நித்தமும் ஆராதிக்கணும், ஊழியம் செய்யணும். అందుకే మన జీవితాల్లో మనం ప్రభువుని సేవించడం మనం ప్రథమ ధ్యేయంగా మనం ఎంచుకోవాలి. கர்த்தரை சேவிப்பது என் ஜீவத்தில் பிரதானமானது, முக்கியமானது என்று நாம் எண்ணிக்கொள்ள வேண்டும். కానీ మన దేవుడు సేవింపబడే దేవుడు. நம் கர்த்தர் அவர் துதிக்கு பாத்திரர். ఇహమందు పరమందు ఆయన సేవింపబడే దేవుడు. அவர் பரலோகத்திலும் பூமியிலும் அவர் சேவிக்கப்படத்தக்கவர். కనుక భూమి మీద మనం ఆయన్ని సేవించకుండా నిత్యత్వంలో ప్రభుని మనం సేవించలేం. இந்த பூமியில கர்த்தரை நாம் சேவிக்காம பரலோகத்தில் கர்த்தரை நாம் சேவிக்க முடியாது. అందుకే మన జీవితాల్లో సేవించడం మన జీవితాల్లో మనము ధ్యేయంగా మనం ఎంచుకోవాలి. கர்த்தரை சேவிப்பது என் ஜீவியத்தின் அது ஒரு குறியாக நான் வைத்துக் கொள்ள வேண்டும். ప్రభును సేవించాలంటే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. அது கர்த்தரை சேவிக்க வேண்டும், நான் என்ன செய்ய வேண்டும் என்று ప్రాచీన స్వభావం విడిచిపెట్టకుండా మనం ప్రభును సేవించలేం. பழைய மனுஷனை விட்டு விடாம கர்த்தரை சேவிக்க முடியாது. పరిశుద్ధంగా నీతితో భక్తిగా జీవించకుండా ప్రభుని మనం సేవించలేం. கர்த்தருக்கு முன்பாக பரிசுத்தமும் நீதியும் பக்தியாக ஜீவிக்காம கர்த்தரை என்னால் சேவிக்க முடியாது. భయభక్తులు కలిగి ఉండకుండా మనం ప్రభుని సేవించలేం. பயமும் பக்தியும் இல்லைன்னா என்னால் கர்த்தரை சேவிக்க முடியாது. పూర్ణ వినయభావంతో మనం ప్రభుని సేవించాలి. பரிபூர்ணமான கீழ்ப்படிதல் கூட கர்த்தரை நாம் சேவிக்க வேண்டும். రోమిల్ రాసిన పత్రిక 12:1 చక్కని మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ரோமர் 12ஆம் அதிகாரம் முதல் வசனம் நல்ல வசனம் ஞாபகப்படுத்தப்படுகிறது. ரோமன் சாப்டர் 12 verse 1. அப்படி இருக்க சகோதரரே, நீங்கள் உங்கள் சரீரங்களை பரிசுத்தமும் தேவனுக்கு பிரியமுமான ஜீவ பலியாக ஒப்புக் கொடுக்க வேண்டும் என்று தேவனுடைய இரக்கங்களை முன்னிட்டு உங்களை வேண்டிக் கொள்கிறேன். இதுவே நீங்கள் செய்யத்தக்க புத்தியுள்ள ஆராதனை. సజీవ యాగముగా ஜீவ பலியாக தேவனுக்கு మనము సేవించాలి. நாம் தேவனுக்கு அர்ப்பணிக்க வேண்டும், தேவனை சேவிக்க வேண்டும். మన జీవితం పూర్తిగా நம்ம జీవం முழுமையாக మనకు కలిగినవన్నీ కూడా పూర్తిగా మనం ప్రభుకి డెడికేట్ చేసుకుని ప్రభుని సేవించాలి. நாம் என்ன கொண்டிருக்கிறோமோ நமக்கு இருக்கும் எல்லாவற்றையும் கொண்டு நாம் கர்த்தரை சேவிக்க வேண்டும். కనుక ప్రభుని మనం సేవించాలి, కానీ ప్రభుని మనం మర్చిపోకూడదు. நாம் కర్తரை సేవిக்க வேண்டும் என்பதனால கர்த்தரை மறந்து போக கூடாது. సమూయేలు ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం 23-24 వచనాల్లో 1 సమూయేలు 12ஆம் அதிகாரம் 13-14ல సమూయేలు వాక్యం ஞாபகப்படுத்துகிறார். ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో జ్ఞాపకం చేసుకుని తలంచుకొని మీరు ఆయన్ను సేవించుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. கர்த்தர் உங்களுக்கு எத்தனை நன்மைகளை செய்தார், எவ்விதம் உங்களுக்கு உதவி செய்தார் என்பதை ஞாபகப்படுத்திக் கொண்டு கர்த்தரை சேவிங்க. కానీ ప్రభువును మనం మర్చిపోకూడదు. நாம் கர்த்தரை மறந்து போக கூடாது. ఆయన మన జీవితంలో చేసే ప్రతి కార్యములు మనం జ్ఞాపకం చేసుకుని తలంచుకొని கர்த்தர் நமக்கு செய்த நன்மைகளை ஞாபகப்படுத்திக் கொண்டு நம் జీవితం என்னவா இருக்கிறது ஞாபகப்படுத்திக் கொண்டு పూర్ణ హృదయముతో முழு இதயத்தோடு கூட ప్రభుని మనము సేవించాలి. நம் கர்த்தரை நாம் சேவிக்க வேண்டும். అందుకే మనం ప్రభుకి మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. கர்த்தர் நம்ம జీవితంలో ఎన్నో నన్మలు செய்திருக்கிறார். వాటన్నిటి విషయం మనం తలంచుకొని మనం కృతజ్ఞత భావము కలిగి ప్రభుని సేవించాలి. அது எல்லாவற்றையும் குறித்து கர்த்தருக்கு நன்றியதல் உள்ளவர்களாய் கர்த்தரை நாம் சேவிக்க வேண்டும். దేవుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. நாம் எப்பொழுதுமே கர்த்தரை மறந்து போக கூடாது. అదే చాలా సార్లు మనం ప్రభుని మర్చిపోతున్నాం.
ஆனா பாருங்க, அநேக நேரத்துல கர்த்தரை மறந்து போறோம். ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతూ వచ్చారు. இஸ்ரவேல் ஜனங்க பாருங்க, எத்தனையோ முறை கர்த்தரை மறந்துட்டாங்க. రోమ 1:21లో ఒక చక్కని మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. రోమిల్ రాసిన పత్రిక 1:21. ரோமர்கள் நிருபம் 1ஆம் அதிகாரம் 21ஆம் வசனம். Romans chapter 1 verse 21. సరే. அவர்கள் தேவனை அறிந்திருந்தும் அவரை தேவன் என்று மகிமைப்படுத்தாமல் ஸ்தோத்திராமலும் இருந்து தங்கள் சிந்தைகளினாலே வீணரானார்கள். உணர்வில்லாத அவர்களுடைய இருதயம் இருளடைந்தது. దేవుని ఎరిగియు அவர்கள் தேவனை அறிந்திருந்தும் ఆయన దేవునిగా మహిమపరచలేదు, அவரை தேவன் என்று மகிமைப்படுத்தல, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని జ్ఞాపకం చేయబడతా ఉంది. அவருக்கு ஸ்தோத்திரமும் செலுத்தல. హోషేయ 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దేవుని వారు మర్చిపోయారు. ஓசியா 14 சொல்லப்படுகிறது, அவர்கள் தேவனை மறந்தார்கள். మన జీవితంలో ప్రభుని మనం మర్చిపోకూడదు. In our life we should not forget our God. ప్రతి విషయంలో In everything, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యము విషయంలో for all the benefits, all the good deeds that God doing to us, మనము కృతజ్ఞతా భావము కలిగి we should be thankful to God. ప్రభుని మనము సేవించాలి. We need to worship him. అందుకే సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేల్ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకొని జ్ఞాపకం చేసుకుని పూర్ణ భావముతో ఆయన్ని సేవించుడి. Samuel reflecting that the what God done to your life, remembering all those things and worship him and serve him. కనుక ఈ చివరి దినాల్లో ప్రభుని మనం సేవించడం చాలా ప్రాముఖ్యమైనది. இந்த கடைசி நாட்களில் கர்த்தரை சேவிப்பது மிக முக்கியமாய் காணப்படுகிறது. కనుక ప్రభు వల్ల అదే మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. கர்த்தர் பத்தி நம்ம ஞாபகப்படுத்துகிறது, ప్రభుని మనం సేవించాలి. நாம் கர்த்தரை சேவிக்க வேண்டும். కనుక సేవించుట అనగా கர்த்தரை சேவிப்போம் என்று ప్రభు சொல்லும்போது మాట వింటూ கர்த்தர் வார்த்தை கேட்டு ఆయన అడుగు జాడల్లో మనము அவருடைய அடிசூழலில் நடந்து கொண்டு నడుచుకొనవలెను. அவருக்காக ஜீவிக்க வேண்டும் என்பதே. అందుకే మనం ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేస్తూ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం, ఒకటి ప్రభుని జ్ఞాపకం చేస్తుంది, ప్రభు రాకడను కూడా ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. This table remembering us, the God is going to come, the God is in our midst. కనుక మనం కూడా ప్రభుని సేవించడం ఈ గొప్ప ఆధిక్యత మనకు ఇవ్వబడుతూ వచ్చింది. கர்த்தரை சேவிப்பென்ற மிகப்பெரிய பாக்கியம் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. కనుక మనం జీవితాంతం కూడా நம்ம ஜீவம் நாம் உயிரோடு இருக்கும் அளவும் మనం రుణపడి ప్రభుకి రుణపడి நாம் கர்த்தருக்கு கடன்பட்டவர்களாக ప్రభుని మనము நாம் கர்த்தரை సేవించాలి. நாம் கர்த்தரை சேவிக்க வேண்டும். ఏమి ఇచ్చి కూడా ప్రభుని మనం ఆయన రుణాన్ని మనం తీర్చలేం. எதை கொடுத்தும் கர்த்தரை கடனை நம்மால் தீர்க்க முடியாது. ఆయన మన కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. கர்த்தர் நமக்கு எத்தனை காலம் செய்திருக்கிறார். వాటన్నిటిని బట్టి அவ எல்லாவற்றையும் நினைத்து ప్రభుని మరొక கர்த்தரை மறக்காமல் ప్రభుని మనము கர்த்தரையே நாம் సేవించడం చాలా అవసరమైనది. கர்த்தரையே நாம் சேவிப்பது மிக முக்கியம். అందుకే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. ஆவில் அனலாயிருந்து கர்த்தருக்கு ஊழியம் செய்யுங்கள். అలాగే ప్రభు మనకు సహాయం చేయనుగాక. இவ்விதமே ஜீவிக்க கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. அறிவிப்புகளை கவனிக்கும்படி உங்களை தாழ்மையாக கேட்டுக்கொள்கிறோம். ప్రకటనలు గమనించమని మిమ్మల్ని మనవి చేస్తున్నాం. புதிதாய் வந்தவர்களை இயேசு கிறிஸ்துவின் விலையேறப்பெற்ற நாமத்திலே அன்புடன் வரவேற்கிறோம். నూతనంగా వచ్చిన వారిని ప్రభైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. அதாவது இது காணிக்கை ஆசீர்வாதம் பிறகு ரிசப்ஷன் காரியக்கிரமம் தொடங்கும். కానుక ఆఖరి ఆశీర్వాదం తర్వాత ரிசப்ஷன் காரியக்கிரமம் ప్రారంభించబడుతుంది. நீங்கள் எல்லாரும் இஸ்ரேலுக்காக அனுஷாக்காக ஜெபித்தீர்கள். தேவனுடைய தயவினாலே எல்லாம் 3ஆம் தேதி அருமையாக நடந்தது. கர்த்தர் அவர்களை இணைத்திருக்கிறார். அவர்களுக்காக தொடர்ந்து ஜெபம் செய்யுங்கள். మీరందరూ కూడా సంఘంగా ఇశ్రాయేలు అనుష్క కొరకు ప్రార్థన చేశారు. 3వ తారీఖు వారి యొక్క వివాహము చాలా చక్కగా నెల్లూరులో జరిగింది. కనుక వారిని దేవుడు ఆత్మతో సంఘంగా కట్టబట్టకు కుటుంబంగా కట్టబట్టకు వారిని ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. ஆகவே இப்பொழுது அவர்களும் நீங்கள் ஏறெடுத்த ஜெபங்களுக்காக நன்றி கூறுகிறார்கள். వారు కూడా మీరు చేసిన ప్రార్థన నిమిత్తమే వారు కృతజ్ఞులై ఉన్నారు. இந்த வாரத்தின் காரியக்கிரமங்களை கவனிக்கும்படி கேட்டுக்கொள்கிறோம். ఈ వార కార్యక్రమం గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. செவ்வாய்க்கிழமை சர்ச் பிரேயர் சபை ஜெபம் 6:30 மணிக்கு
ஜூம் வழியாக நடைபெறுகிறது. మంగళవారం సాయంకాలం 6:30 గంటలకు సంఘ ప్రార్థన జూమ్ ద్వారా జరుగును. வெட்னஸ்டே அதாவது முதல் புதன்கிழமை அன்றைக்கு 1ஆம் தேதி வைக்க முடியவில்லை. ஆகவே வருகிற புதன்கிழமை உபவாச ஜெப கூட்டம் காலை 10 மணி அளவில் இங்கே நடைபெறும். కనుక బుధవారం మొదటి బుధవారం అలవాటు ప్రకారంగా మనము ఉపవాస ప్రార్థన కూడుకొనవలసిందిగా ఉన్నది. అయితే ఆ దినము కొన్ని సమస్యల వల్ల మేము చేయలేకపోయాం. కనుక వచ్చే వారం బుధవారము ఆ ఉపవాస ప్రార్థన కొరకు ఉదయకాలం 10 గంటలకు ఇక్కడ కూడుకోబోతున్నాం. ஆகவே அடுத்த வாரம் யூத் மீட்டிங் இருக்கும். யூத்துங்க ப்ரிப்பேர் பண்ணி வாங்க. போன மாதத்திலே ஹார்ட்லி எனிபடி அட்டெண்டட். ஒரு மிக துக்கமான காரியம். ஆகவே உங்களை ஆண்டவர் இந்த நாட்களில் சந்திக்க நேரமாக இருக்கிறபடியால் தயவுசெய்து யூத் மீட்டிங்க்கு வரும்படியாக பெற்றோர்களை உற்சாகப்படுத்தும்படி உங்களை தாழ்மையாக கேட்டுக்கொள்கிறோம். గత వారము యూత్ రిట్రీట్కి చాలా మంది పోలేదు. గడిచిన వారమే గత వారమే సెకండ్ లాస్ట్ మంత్ many youths have not attended. పోయిన నెల యూత్ మా యూత్ మీటింగ్ సమయంలో ఎవరు రాలేకపోయారు చాలామంది. కనుక చాలా దుఃఖకరమైన కార్యం. కనుక తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి ఈ యొక్క వచ్చే వారము సెకండ్ వీక్ కనుక యూత్ మీటింగ్కు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. The more you honor God, God can honor you. Without honoring God, how God can honor you? You have to examine your life. మీరు దేవుని ఏ రీతిగా గణపరుస్తారో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. ஆகவே ప్లీజ్ డూ కమ్ ఫర్ యూత్ మీటింగ్. కనుక ఈ యొక్క యూత్ మీటింగ్ కు మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళని ప్రోత్సహించి నడిపించండి. நெக்ஸ்ட் வீக் ஐஎம் சண்டே. ஐஎம் ஊழியத்திற்காக நீங்கள் ஜெபிக்கிறது மாத்திரமல்ல, ஐஎம்காக தேவன் உங்களிலே மனதிலே ஏவின பிரகாரம் கவரில் அந்த காணிக்கை கொடுத்தால் ஐஎம் சங்கத்திற்கு நாம் அனுப்ப வேண்டியதாக இருக்கிறது. தயவுசெய்து உற்சாகமாய் கொடுங்கள், கர்த்தருக்காக செய்யுங்கள். కనుక వచ్చే వారము ఐఏఎం ఆ యొక్క మిషనరీ వారి యొక్క సంఘస్థుల యొక్క సమయం అది. కనుక ఐఏఎం కొరకే ప్రార్థన చేయడం మాత్రం కాదు, వారికి సహాయము ఆర్థికంగా మనం సహాయం చేయవలను. సహాయం చేసేటప్పుడు ఉత్సాహంగా దేవునికి సమర్పించుకొని సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. இந்த மாதம் 18ஆம் தேதி சனிக்கிழமை காலை 11:30 மணிக்கு சகோதரி புஷ்பா நவமணி அவர்களுடைய பிறந்த நாள் ஸ்தோத்திர கூட்டம் இந்த இடத்திலே நடைபெறும். 18th అక్టోబర్ సాటర్డే. 18th అక్టోబర్ సాటర్డే సహోదరి పుష్పానవమణి వారి యొక్క పుట్టుక దినం, బర్త్డే. కనుక ఉదయకాలము 11 గంటలకు 11:30కు ఇక్కడ ఈ యొక్క సంఘంలో ఆ సెలబ్రేషన్ జరుగుతుంది. 85th பர்த்டே. அவங்கள ஆண்டவர் காப்பாற்றி இருக்கிறார். அவங்க ரொம்ப உற்சாகமாக இருக்கிறாங்க. அவங்க நம்ம உற்சாகமாக இல்லையோ, அது ரெண்டாவது காரியம், அவங்க எங்காவே இருக்கிறாங்க. కనుక ఆమెకు 85 సంవత్సరములు. కనుక ఆమె చాలా వయోవృద్ధురాలు అయినప్పటికీ చాలా ఉత్సాహంగా యవనస్తురాలుగా ఉన్నారు. కనుక మనం ఉత్సాహం లేకపోయినా కూడా ఆమె ఉత్సాహంగా ఉన్నారు. కనుక ఆ కార్యక్రమంకు మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. எல்லாரும் தயவு செய்து பங்கு பெறுங்கள். ஒருவேளை நீங்க 12:30 மணிக்கு கூட வரலாம், 1 மணிக்கு கூட வரலான்னு அவங்க சொல்லியிருக்கிறாங்க. அதனால எல்லாரும் அந்த மாதிரி நேரத்தை குறிச்சுக்க 11க்கு ஜபத்திற்கு கலந்து கொள்ள பிரயாசப்படுங்கள். కనుక 11:30కు ప్రార్థనలకు మీరు పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. 12 గంటలకు రావచ్చు, 1 గంటలకు కూడా రావచ్చు అని అంటున్నారు. అయితే మీరు ఆ క్రమమును పాటించి 11:30కు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. எழுந்திருந்த ஒரு பாடலை பாடி காணிக்கை ஆண்டவருக்கு செலுத்துவோம். మనం లేచి నిలబడి ఒక పాటను పాడి కానుక ద్వారా దేవుని ఆరాధించుకుందాం. రండి. வாங்க பிரதர். இயேசு கிறிஸ்துவின் நல் சீடராகவும் பாடுங்கள்.
ராஜ்யத்தின் இயேசு கிறிஸ்துவின் நல் சீடராகவும் ஐநூற்றி 82வது பாடல் 582 582 இன் టామిల్, తెలుగు 641 641. పాత బుక్లో కన్నడ 384, తెలుగు 530, தமிழ் 582வது பாடல். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். இனி எல்லாருமே அவர் பணியவே ஒன்றாய் என்னாலும் உழைத்திடுவோம். நாம் இயேசு ராஜாவே இதோ வேகம் வராரே, அதிவேகமாய் செயல்படுவோம். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். மந்தைக்குள் அழைத்திடுவோம். மனிதர் யாரிடமும் வாசம் காட்டுவோம், இயேசு மந்தைக்குள் அழைத்திடுவோம். அதி உற்சாகமாய் அதி சீக்கிரமாய் ராஜபாதையை செம்மையாக்குவோம். ராஜாவே இதோ வேகம் வராரே, அதிவேகமாய் செயல்படுவோம். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். சதிகளை தகர்த்திடுவோம், இனி இயேசுவுக்காய் வாழ்ந்திடுவோம். சாத்தானின் சதிகளை தகர்த்திடுவோம், இனி இயேசுவுக்காய் வாழ்ந்திடுவோம். எல்லா ஊரிலும் இதோ வேகம் வராரே, அதிவேகமாய் செயல்படுவோம். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். ஆவியாலும் அதிகம் அவர் பணிக்கே, இனி நான் அல்ல அவரே எல்லாம். ஆவியாலும் அதிகம் அவர் பணிக்கே, இனி நான் அல்ல அவரே எல்லாம். என முடிவு செய்தோம், அதில் நிலைத்திருப்போம், அவர் நாளில் மகிழ்ந்திடுவோம். நாம் இயேசு ராஜாவே இதோ வேகம் வராரே, அதிவேகமாய் செயல்படுவோம். இயேசு கிறிஸ்துவினல் சீடராகுவோம், விசுவாசத்தில் முன்னடப்போம். மனிதர் யாரிடமும் பாசம் காட்டுவோம், இயேசு மந்தைக்குள் அழைத்திடுவோம். மனிதர் யாரிடமும் பாசம் காட்டுவோம், இயேசு மந்தைக்குள் அழைத்திடுவோம். அதி உற்சாகமாய் அதி சீக்கிரமாய் ராஜபாதையை செம்மையாக்குவோம். நாம் இதோ வேகம் வராரே, அதிவேகமாய் செயல்படுவோம்.
ஜெபம் செய்வோம். இரக்கத்தில் ஐஸ்வர்யமுள்ள எங்கள் அன்பின் தகப்பனே, இம்மட்டுமாக தகப்பனே உம்முடைய சமூகத்திலே நாங்கள் வீற்றிருந்து பரிசுத்த ஆவியானவரால் கொடுக்கப்பட்ட ஜீவ ஆகாரத்தை உட்கொண்ட ராஜா, எவைகளை கேட்டோமோ அவைகளை இருதயத்திலே காத்துக்கொண்டு உமக்கு பிரியமாய் ஜீவிக்க நீதாமே எங்களை செமையான பாதையில தொடர்ந்து வழியெடுத்தல உமை கெஞ்சி கொண்டாடுகிறோம். தகப்பனே, விசேஷமாக சகோதரன் இஸ்ரேலுக்காக, கர்த்தாவே அனுஷாவுக்காக நோக்கி நாங்கள் பார்க்கிறோம். நாட்களிலே அவர்களுக்காக ஜெபித்தோம். 3ஆம் தேதி உங்களுடைய கிருபையினால கர்த்தாவே நெல்லூரில் கர்த்தாவை நன்றாக அருமையாக செய்து முடித்த அந்த வெட்டிங்காக கூட உங்களை ஸ்தோத்திரிக்கிறோம். எந்த நோக்கத்தினால் இவர்களை ஒன்றாக இணைத்தீரோ அந்த நோக்கம் இவர்கள் மூலம் இவர்களுக்குள்ளும் இவர்களுக்கு நீர ஆலோசனை கர்த்தராக தலைவராக இருந்து தொடர்ந்து வழி எடுத்தரலும். கர்த்தாவே, இவர்களை பார்க்கின்றவர்கள் உண்மையே பார்க்கத்தக்கதாக சாட்சியுள்ள ஜீவியமாய் இருக்க தொடர்ந்து ஆட்கொள்ள வேண்டுமாய் உண்மை கெஞ்சி கொண்டாடுகிறோம். சகோதரி சத்யா கூட கர்த்தாவே பலவீனத்தின் நிமித்தம் சிஎம்சி ஆஸ்பத்திரியில் அட்மிட் ஆகி இருக்கிறதாக நாங்கள் கேள்விப்படுகிறோம். தகப்பனே, நீர் தாமே அந்த சகோதரியை தொட்டு சுகப்படுத்தும், பலப்படுத்தும். நான் உனக்கு சௌக்கியத்தையும் ஆரோக்கியத்தையும் வரப்பண்ணி என்னை குணமாக்கி சந்தோஷத்தையும் சமாதானத்தையும் கட்டளையிடுவேன் என்று சொல்லியிருக்கிறேன். நீர் பொய் சொல்ல மனுஷன் அல்ல. எவைகளை சொல்லுகிறீரோ அவைகளை நிறைவேற்றுகிற உண்மையுள்ள எங்களுடைய ஆண்டவராக இருக்கிறீர். தொடர்ந்தவர்களை காத்துக்கொள்ளும். தகப்பனே, விசேஷமாக ராஜா 18ஆம் தேதி நடைபெறப் போகின்ற அந்த பர்த்டே செலிப்ரேஷன் சகோதரி புஷ்பா அவர்கள் 85 முடித்து 86வது ஆண்டில் பிரவேசிக்கின்றார்கள். ஆகவே ராஜா, அந்த நாளில் நாங்கள் யாவரும் கூடி வந்து உமக்கு நன்றி செலுத்தவும் அவர் சந்தோஷத்தில் நாங்கள் கலந்து கொள்ளத்தக்கதாக ஒவ்வொருவரையும் இழுத்தாக கொண்டு வருவீராக. வழியெடுத்து கர்த்தாவே நீரே ஆட்கொள்ளும். தொடர்ந்து ராஜா, இப்பொழுது கூட கர்த்தாவே இந்த மீட்டிங் சர்வீஸ் தேங்க்ஸ் கிவிங் மீட்டிங்காக உனக்கு நாங்கள் பார்க்கும் உடைய தாசனை சுத்தத்தின்படி வல்லமையாக எடுத்து நீர் பயன்படுத்தணும். மீதியாக இருக்கிற நேரம் எங்களுக்கு அனுகூலமாக இருக்கட்டும். தொடர்ந்து எங்களை காத்தரலும், வழியெடுத்தரும். துதிகணமையும் எல்லாம் உமக்கே ஏறெடுக்கிறோம். இயேசுவின் மூலம் ஜெபத்தை கேட்டருளும் பிதாவே. ஆமென். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய அந்யோன்ய ஐக்கியமும் நம் அனைவரோடு கூட இப்போதும் எப்போதும் சதா காலங்களிலிருந்து நம்மை காக்க கடவது. ஆமென்.